ప్రెజెంట్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? పరిపాలన ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బాగుందన్న. గత ప్రభుత్వంలో చాలా అన్యాయాలు జరిగాయి. వాళ్ళకు పార్టీలకు తరపున వాళ్ళు అన్నీ చేసుకున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో అలా జరగదని ఆశిస్తున్నాము. కానీ ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు అట్లా ఏం చేయలేదు. అందరినీ సమానంగా చూస్తున్నారు. వాళ్ళు ఈ ప్రభుత్వం వీళ్ళు ఈ ప్రభుత్వం చూడకుండా అన్యాయాన్ని అన్యాయంగా చూస్తూ న్యాయం చేసుకుంటూ వస్తున్నారు. గత ప్రభుత్వంలో మేము సిద్ధం సభలు పెట్టారు, స్పందన మీటింగ్లు పెట్టారు, వాళ్ళు కూడా తీసుకున్నారు, సహాయం చేశారు, ప్రజల్లో తిరిగారు, సంక్షేమ పథకాలు ఇచ్చారు అంటున్నారు కదా. వాళ్ళు కూడా చేయలేదంటారు? అస్సలు ఏమీ చేయలేదన్న. నేను లాస్ట్ స్పందన అంటూ దిశ అంటూ ఎన్నో కడప నంద్యాల అట్లా ఎన్నో చోట్లకు తిరిగినా నాకు న్యాయమే జరగలేదు. ఎమ్మెల్యేలను పట్టుకున్నాను, మినిస్టర్లు పట్టుకున్న, వాళ్ళ కాళ్ళను పట్టుకున్నా నన్ను ఎవ్వరూ కనకరించలేదు. వైఎస్ఆర్ వాళ్ళు కనీసం రెడ్డిస్ వాళ్ళు నన్ను మాలదని తిట్టింటే ఎస్సీ ఎస్టీ కేసు అంతే వాళ్ళకు నచ్చినట్లు కేసు బలంగా లేకుండా బలహీనంగా పెట్టారు. అదేంటి అప్పుడు కులం మతం భేదం లేకుండా, రౌడిజం లేకుండా, పార్టీ విరోధం లేకుండా అందరికీ సౌకర్యాలు అందించాను అంటున్నారు కదా ఆపోజిట్ పార్టీ వాళ్ళు. నేను ఒక చిన్న పేదింటి అమ్మాయిని. వైఎస్ఆర్ ప్రభుత్వంలో రెడ్డిస్ కొంతమంది నా మీదకి దాడికి వచ్చారు, నన్ను చంపడానికి వచ్చారు తాగి. వాళ్ళ మీద కేసు పెట్టడానికి పోతే పోలీస్ వాళ్ళే నన్ను స్టేషన్లోకి రావద్దని నన్ను తిట్టారు. ఆడవాళ్ళకి చాలా జాగ్రత్తగా చూసుకున్నాం గత ప్రభుత్వంలో అన్నారు కదా. అటాక్స్ కూడా జరిగినాయి నిజంగా? నా మీద అటాక్ జరుగుతుందని పోలీసులకు ఫోన్ చేస్తే కనీసం రాను కూడా రాలే. నన్ను కొట్టి దాడులన్నీ దెబ్బలతో తగిలిన తర్వాత గంటకు వచ్చారు పోలీసు వాళ్ళు. ఎక్కడ జరిగింది? ఏ ప్రభుత్వంలో జరిగింది ఇదంతా? వైఎస్ఆర్ ప్రభుత్వంలో మా అత్తగారి ఊరు ప్యాపిలి మండలం ఎస్ రంగాపురం గ్రామంలో జరిగింది. మా అత్త మా మామూలు వారి బంధువులు అందరూ నన్ను రోడ్డు మీద పోలీస్ స్టేషన్ మీద కొడుతున్నా కూడా పోలీసు వాళ్ళు నన్ను పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోలేదని నంద్యాలకు వెళ్తే ఎస్పీ సార్ దగ్గరికి, ఎస్పీ సార్ లేరు అక్కడ. వాళ్ళతో మాట్లాడి ఇక్కడికి లెటర్ తీసుకొని వచ్చినా కూడా వీళ్ళు రెస్పాన్స్ కాలేదు. కనీసం 2-3 కేసులు కూడా పెట్టలేదు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు కానీ ఊరికి ఇద్దరిని బలహీనంగా పెట్టారు. ఈ ప్రభుత్వంలో కూడా ఆడవాళ్ళకి మంచి జరిగిద్దని ఆలోచన ఉందా? ఇక్కడికి వచ్చినా రెక్టిఫై చేస్తారని నమ్మకం ఉందా? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు చేతుల్లో ప్రజలు ఓటింగ్ చేసి గెలిపించుకున్నారు కదా, వీళ్ళ మీద నమ్మకం అనేది ఏర్పడిందా మీకు? 100% పవన్ కళ్యాణ్ గారు చేస్తారని ఆశించు వచ్చాము. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే అతను ఎవరనేది వదిలిపెట్టారని తెలిసి ఇవన్నీ మేము చూసి ఇక్కడికి వచ్చాము. అమ్మ మీ పేరేంటమ్మా? నా పేరు వెంకటరమణ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము రైల్వే గేటు, నవలూరు రైల్వే గేట్ దగ్గర చూడండి, అక్కడ నుంచి వచ్చామండి. ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారమ్మా? అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆఫీస్కి సరౌండింగ్స్కి? చెప్పలేదండి, మాకై మేమే వచ్చాం. దేనికి ఇక్కడ ప్రజలకి రెక్టిఫై చేస్తున్నారని ఎలా తెలిసింది? ప్రజలకి చేస్తారని నమ్మకం అనేది ఉందా? దేనికి వచ్చారు? నమ్మకంతో వచ్చామండి. మాకు అసలు ఆ వివరాలు కూడా తెలియదు. మేము ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళమేను. మా సార్కి బాగపోతే మేము చిన్నగా రోడ్డు అమ్మటేనండి, పొరంబాగు స్థలమేను, అందరూ కట్టుకుంటానే మేము కూడా కొంచెం 2 కొట్లు వేసుకొని, మా సార్కి సోరియాసిస్ అండి, బయటికి చేయడానికి లేక కొట్లు వేసుకున్నాము. అయితేను మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నిర్దాక్షిణ్యంగా కూల్చేశారండి. ఇది శనివారం అండి మధ్యాహ్నం. అసలు మాకు కనీసం ఇంటిమేట్ లేదు, నోటీస్ లేదు, ఏం లేదండి. వచ్చారు 10 నిమిషాల్లో పడేసేసి వెళ్ళిపోయారు. మేము తెలుగుదేశం పార్టీ అనండి, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళమేనండి. మేము మీద మంచి జరిగిద్ది నమ్మకం ఉందా? నమ్మకంతోనే వచ్చామండి. ఇప్పుడు అసలు మొత్తం మీరు చూడండి, కావాలంటే వీడియోలు కూడా ఎంత దారుణంగా చేశారంటే, అటువైపు షాపులు ఉన్నాయండి, అవి ఏమీ లేదు, ఇటువైపు ఇళ్ళు ఉన్నాయి, ఏం లేదు, మధ్యలో మా ఒక్కటే కూల్చేసి పడేసి వెళ్ళిపోయారు. మా కాళ్ళు పట్టుకొని పిల్లల తల్లిని అడిగినా కూడా ఒక్కళ్ళు కూడా ఈ కనికరం చూపించలేదు. దానికి సంబంధించింది ఎవరు? రాజశేఖరు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అట, కమిషనర్ గారు చెప్పారు మమ్మల్ని కూల్చేయమని, వచ్చేసి అసలు మొత్తం కూల్చేశారండి. ప్రభుత్వంలో నిజంగా మీకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆర్జీ రాస్తే రెక్టిఫై చేస్తారని నమ్మకం అనేది ఏర్పడింది. ఇక్కడికి వచ్చారు కదా, చేస్తారని నమ్మకం అంటే మేము ఇంతవరకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది లేదండి, ఇక్కడికి వచ్చాము నమ్మకంతో. మాకే ఆధారం లేదండి. మా సారు కూడా డ్యూటీలకు అట్లా కూడా వెళ్ళటం లేదు. సోరియాసిస్ వచ్చిన దగ్గర నుంచి బాగా ఇదిగా ఉంది. దీని మీద ఏమైనా సహాయం చేస్తే ఇలాంటి వాళ్ళకి ఉపాధి కలిగిద్దని మీ బాధతో ఇక్కడికి వచ్చారు.